హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే మన ఆది పిన్సెట్టి గారు నటించిన శబ్దం మూవీ చూసి రావడం జరిగింది. ఈ మధ్య ఆది గారు కూడా స్ట్రైట్గా మూవీస్ అయితే తెలుగులోకి రావట్లేదు అండ్ వచ్చినా కానీ పెద్దగా ఆడట్లేదు కూడా. సో చాలా గ్యాప్ తర్వాత ఈ మూవీతో వచ్చారు అండ్ ఈ మూవీ డైరెక్టర్ కూడా మనందరికీ బాగా తెలిసిన ఆయన. అప్పుడెప్పుడో వైశాలి మూవీ వచ్చింది కదా, ఆ డైరెక్టరే. సో మరి ఇలా కాంబినేషన్ మళ్ళీ ఆ సక్సెస్ రిపీట్ అయిందా లేదా అని ఇండెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీలో వచ్చేసి మన హీరో అయితే పారానార్మల్ యాక్టివిటీస్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. సో అలా ఒక పాత కాలేజీలో ఇద్దరైతే సూసైడ్ చేసుకుంటాడు. ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి మన హీరో అక్కడికి వెళ్తాడు. సో వెళ్ళాక ఆ కేసుని సాల్వ్ చేశాడు లేడా, అందులో ఏ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాడు అన్నదే మూవీ అంతా కూడా. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే మెయిన్ పాజిటివ్ వచ్చేసి సౌండ్ అనే కాన్సెప్ట్ అండి. ఆ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని దాని చుట్టూ సిచ్యువేషన్స్ కానీ ఆ సీన్స్ కానీ చాలా బాగా రాసుకున్నారు. అండ్ అలానే హీరో క్యారెక్టరైజేషన్ కూడా మరీ అవుట్ ఆఫ్ ది బాక్స్ కాదు కానీ ఫ్రెష్గా అయితే ఉంటుంది. సేమ్ అండి, వైశాలిలో వాటర్ వాడుకుంటారు, ఇక్కడ సౌండ్ వాడుకుంటారు, అంతే తేడా అనిపించింది. మూవీ స్టార్ట్ చేయడమే ఎలాంటి డ్రాగ్ లేకుండా స్ట్రైట్ టు ద పాయింట్ అయితే వెళ్ళిపోతారు. అసలు మెయిన్ క్యారెక్టర్ ఏంటి, అదంతా ఎందుకు జరుగుతుందని మనకైతే బాగా తీసుకెళ్తారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఎంగేజింగ్గా అంటే టైట్గా రాసుకున్నారు. స్క్రీన్ ప్లే కూడా మూవీలో అక్కడక్కడ హ్యూమర్ టచ్ కూడా బాగానే ఇచ్చారు, పర్లేదు అనిపించింది. కొన్ని సీన్స్ ఆక్వర్డ్గా ఉన్నా కానీ కొన్ని అయితే ఫ్లోలో అలా కొట్టేసేసారు. ఇంకా ఈ మూవీలో బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రియలిస్టిక్గా అనిపించాయి, చాలా గుడ్గా కూడా ఉన్నాయి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది సీన్స్ అన్ని కూడా ఓల్డ్ చర్చెస్లో కానీ వాటిలో తీశారు కాబట్టి మనకైతే కొద్దిగా రియలిస్టిక్ ఫీలింగ్ అయితే కలిగింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బై తమన్ గారు, ఆయన అయితే చాలా బాగా ఎలివేట్ చేశారండి. కొన్ని సీన్స్ అయితే చాలా బాగా ఎలివేట్ చేసింది ఆ బీజిఎం అయితే. అండ్ విఎఫ్ఎక్స్ అండి, ఈ మూవీలో అయితే విఎఫ్ఎక్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్, బట్ అవి అయితే కొద్దిగా లో అయినట్టు అనిపించింది కొన్ని సీన్స్లో. ఈ మూవీలో బిగ్గెస్ట్ నెగిటివ్ వచ్చేసి స్టోరీ బాగానే ఉంటుందండి, బట్ దాని చుట్టూ రాసుకున్న స్క్రీన్ పైన చాలా వరకు చాలా అంటే చాలా యావరేజ్గా అనిపిస్తుంది. దాన్ని ఎగ్జిక్యూట్ చేసేసరికి స్టోరీ ఇంకా యావరేజ్ అయిపోయింది. సో ఇలాంటి స్టోరీస్ తీసుకున్నప్పుడు ఎంత గ్రిప్పింగ్ అంటే అంత గ్రిప్పింగ్గా రాసుకోవాలి స్క్రీన్ ప్లేని. సో అలా ఒక టైట్ స్క్రీన్ ప్లే రాసుకొని మల్టిపుల్ లేయర్స్ ఆ సీన్స్ అన్ని బాగా డిజైన్ చేసుకోవాలి. బట్ ఇందులో అయితే అది చాలా వరకు తగ్గిందని చెప్పాలి. దీనికి తోడు లాజిక్లెస్ సీన్స్ అయితే చాలా ఎక్కువైపోయాయి. సో కొన్ని రాసుకునేటప్పుడు కన్వీనియన్స్గా రాసుకున్నట్టున్నారు, మరి అవి అయితే స్క్రీన్ మీదకి వెళ్ళేసరికి మరీ ఇల్లాజికల్గా కనిపించాయి. దానివల్ల అయితే మనం అయితే ఆ సీన్స్ వరకు డిస్కనెక్ట్ అయిపోతాం. మేబీ పేపర్ మీద బాగానే రాసుకున్నారు కానీ అవి అక్కడికి ఎగ్జిక్యూషన్ వచ్చేసరికి మరీ వర్స్ట్గా తయారయ్యాయి. కంప్లీట్గా సెకండ్ హాఫ్లో అయితే ఇవన్నీ చాలా ఫ్లాస్ కనిపిస్తాయండి. ఎటు నుంచి ఎటు వెళ్తుందా మూవీ అనిపిస్తుంది, క్లైమాక్స్కి అయితే నీరసం వచ్చేస్తుంది. ఇక కొన్ని సీన్స్ రివీల్ చేసే విధానం చూస్తే మరీ బిగినర్ లాగా అనిపించారు. ఈయనైతే ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ అని అయితే నాకు అనిపించలేదు. సో మరి స్టోరీ వల్ల స్క్రీన్ ప్లే వల్ల ఏమో తెలియదు కానీ సెకండ్ హాఫ్లో అయితే చాలా వరకు మనం అయితే డిస్కనెక్ట్ అయిపోతామండి. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆది గారు అయితే చాలా డీసెంట్ రోల్ చేశారు. సిమ్రన్ రోల్ అయితే పర్లేదు అనిపించింది, కాకపోతే అక్కడక్కడ కొద్దిగా తేడా కనిపించింది. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బట్టి ఇట్స్ ఏ బిలో యావరేజ్ మూవీ అని చెప్పాలండి. వైశాలి అంత అయితే అస్సలు లేదు. అక్కడక్కడ కొన్ని మూమెంట్స్ అయితే వర్కౌట్ అయ్యాయి, ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ మూవీ చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.